తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో కీలకంగా పనిచేయడం జరిగింది. బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఉంటూ ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పిడమర్తి రవి గారి సారథ్యంలో ఆయన మార్గదర్శకత్వంలో విద్యార్థి ఉద్యమాల్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంలో కాలక్రమేణా అనేకమైనటువంటి పోలీస్ వేధింపులు, అనేక రకాలైనటువంటి పోలీస్ కేసులను భరించి కేసులను ఎదుర్కొని చట్ట ప్రకారంగానే కోర్టులలో ఆ యొక్క కేసులని విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. విద్యార్థి ఉద్యమకారులుగా మా జీవితాలని అనేక రకాలుగా నష్టపోవడం అనేటువంటిది ఆ రోజు ఉద్యమానికి సమయం ఇవ్వడం ద్వారా ఈరోజు కుటుంబానికి కాకుండా భార్య పిల్లలకు కాకుండా అనేక రకాలైనటువంటి సహక బాధకాలని కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. నిరుద్యోగులుగా డిగ్రీ పట్టాలున్నాయి కానీ ఉద్యోగ అవకాశాలు సరైనటువంటి అవకాశాలు గత ప్రభుత్వాలు ఇవ్వకపోవడం ద్వారా ఈరోజు నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలుగన్నటువంటి తెలంగాణ సాకారం కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మమేకమై అనేక కేసులు అనుభవించి లాటి దెబ్బలు తిని తెలంగాణ కోసం ఆనాడు గొంతెత్తి తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులం. తెలంగాణ వచ్చిన ఒక దశాబ్దం గడిచిన తర్వాత ఈరోజు తెలంగాణను చూసుకున్నట్లయితే ఆనాడు మేము ఒక ఉద్యమకారులుగా ఆశించినటువంటి తెలంగాణను ఈరోజు మేము చూడలేకపోతున్నాము. ఎందుకంటే కేవలం ఈరోజు మనం సాధించింది భౌగోళిక తెలంగాణ మాత్రమే. కాబట్టి సామాజిక తెలంగాణ కోసం ఈ తెలంగాణలో మరొకసారి ఉద్యమాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు నేటికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఆత్మహత్యలను మనం చూస్తూ ఉన్నాము. రైతుల ఆత్మహత్యలను చూస్తున్నాం. తెలంగాణ కోసం ఆనాడు పోరాటం చేసినటువంటి వారికి సరైనటువంటి గుర్తింపు లేకపోవడం వల్ల కనీసం వాళ్ళకు ఒక గౌరవప్రదమైనటువంటి ఒక స్థానం కూడా ఈ ప్రభుత్వాలు కల్పించలేకపోయినాయి.